రిఫరెన్సు తర్వాత మీ ఎసెట్స్ అన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత థంబ్నెయిల్స్ అన్ని వేసిన తర్వాత ఈ పేజ్ అన్నది అరేంజ్ చేసుకున్న తర్వాత సిస్టమేటిక్ ఉన్న తర్వాత అప్పుడు వర్క్ అన్నది స్టార్ట్ చేయాలన్నమాట రైట్. ఎందుకంటే ఇది మల్టీ పేజ్ డాక్యుమెంట్, గందరగోళంగా కన్ఫ్యూజన్గా ఉండకుండా చూసుకోవాలి. సో పేజ్ 1లో నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నా ఫోల్డర్ నుంచి పేజ్ 1. సో వీటిని నేను అక్కడికి తెచ్చుకుంటాను. ఇది అండ్ ఇక్కడ నాకు చిన్న టెక్చర్ ఒకటి ఉంది. ఇది ఒకటి Ctrl+C Ctrl+V. ఓకే చూడండి, నేను ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఓపెన్ చేసేద్దాం. సో రైట్ క్లిక్, ఓపెన్ విత్ ఫోటోషాప్. ఓకే డన్. నెక్స్ట్ ఇది, సో ఓపెన్ విత్ ఫోటోషాప్. అండ్ నాకు ఇంకా ఈ టెక్చర్ కావాలి. ఓపెన్ విత్ ఫోటోషాప్. చూడండి, నాకు ఫ్రంట్ పేజ్లో యూజ్ చేసే ఇమేజెస్ ఇంతే. టెక్స్ట్ నేను తర్వాత తీసుకుంటాను. చూడండి, నాది కాన్సెప్ట్ నాది ఏంటంటే, సపోజ్ ఈ బ్రాండ్ని, ఈ చాక్లెట్స్ని, ఇది రాయల్ ట్రెండీ చాక్లెట్స్, దీన్ని ఏంటంటే వాళ్ళు అరౌండ్ ది గ్లోబ్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అనమాట, అరౌండ్ ది గ్లోబ్. అందుకే నేను గ్లోబ్ని ఇలా తీసుకున్నాను. తీసుకున్నక్కడి నుంచి గ్లోబ్ మీద ఆ చాక్లెట్ లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్ చాక్లెట్ని కిందకి ఇలాగ కారుతున్నట్టుగా, అంటే అరౌండ్ ది గ్లోబ్, అంటే మొత్తం వరల్డ్ అంతా ఉన్నామని చెప్పడానికి సింబాలిక్గా నేను ఆ చాక్లెట్ని గ్లోబ్ నుంచి ఇలా పోర్ అయ్యేటట్టుగా నేను చేస్తున్నాను. టెక్స్ట్ అనేది ఆ ఫామ్ని బేస్ చేసుకుని టెక్స్ట్ వస్తుంది, ఇక్కడ లోగో వస్తుంది, ఇది వస్తుంది. ఇదంతా మనకి ఇది గ్లోబ్ కాబట్టి ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే బ్లూ మనకి స్పేస్ లాగా నేను క్రియేట్ చేస్తున్నాను. సమ్ టెక్స్ట్ ఒకటి వస్తుంది. ఫస్ట్ దీన్ని ఇమేజెస్ని ఎడిట్ చేసుకుందాం. చూడండి, ఇది ఆల్రెడీ అన్ని కలర్ కరెక్షన్ చేసుకొని పెట్టుకున్నాను. దీని ఇమేజ్ సైజ్ చూడండి, ఇది సపోజ్ నేను ఇంచుల్లో పెట్టుకున్నాను. 11/88 ఉంది, ఇది 300 రిజల్యూషన్ ఉంది. కంపల్సరీ ఇవి చూసుకోవాలి రైట్. సో లోగో నేను అంత పెద్దదైతే నేను అక్కడ వాడను కదా, సో నేను దీన్ని తగ్గిస్తున్నాను ఒక 6 ఇంచెస్. మీరు అనుకోవచ్చు పెద్దగుంటే మంచిదే కదా సైజు అంటే, ఇక్కడ ఫైల్ సైజు పెరుగుతాయి, అర్థమైందా? ఫైల్ సైజు అన్నెసరీగా పెరగొద్దు, అవసరం ఉంటే పెరగాలి కదా. సో ఇక్కడ లోగో అన్నది నేను ఇంత పెట్టుకుంటాను ఇక్కడ, కానీ ఇంత ఉందనుకో, నువ్వు ఇంత పెట్టినా క్వాలిటీ అనేది ఒకటే వస్తుంది, కానీ ఇంత పెట్టడం వల్ల ఫైల్ సైజ్ పెరుగుతుంది. సో నాకు కావాల్సినంతగా ఫైల్ సైజ్ పెట్టుకోండి. నిన్న మనం అప్లోడ్ చేసినప్పుడు దానికి ఇష్యూ వచ్చింది చూడు, అప్లోడ్ అవ్వలేదు, అలా ఉంటుంది అనమాట. ఓకే, రెజల్యూషన్ 300 డన్. చూడండి, ఇది ఆల్రెడీ నేను బ్యాక్గ్రౌండ్ ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. వర్క్ చేస్తున్నప్పుడు అన్నీ మన బ్యాక్గ్రౌండ్స్ ఏవి రిమూవ్ చేయకూడదు, ముందే ఎడిట్ చేసి పెట్టుకోండి. సో నేను దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్. సో చూడండి, వెనకాల ఈ బ్లూ ఏముండవు. ఇందాక పేజ్ డివైడ్ చేసినప్పుడు అందాక మనకు అర్థం కావడానికి అలా పెట్టా. ఓకే, సో ఇక్కడ దాన్ని యాడ్ చేసాం కాబట్టి ఇక్కడి నుంచి తీసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఈ గ్లోబ్ చూడండి, నాకు ఈ గ్లోబ్ ఒకటే కావాలి, ఈ బ్యాక్గ్రౌండ్ వద్దు. బ్యాక్గ్రౌండ్ మనకు నచ్చింది మనం వేసుకోవాలి కదా. సో దీన్ని అన్లాక్ చేసేసి చూడండి, ఇక్కడ ఈ నాకు ఆ గ్లో ఉంది కదా, అది కూడా కావాలి. కానీ దీన్ని నేను బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేస్తే, రిమూవ్ చేస్తే ఈ గ్లో సరిగ్గా రాదు, అది ఎందుకంటే అది ఫెదర్ ఉంది దానికి కదా. సో నేను ఏం చేస్తాను, ఓన్లీ గ్లోబ్నే ఉంచుతాను, ఈ ఫెదర్ని కూడా తీసేసి తర్వాత గ్లోబ్ మనం ఇచ్చుకుందాం. సో దీన్ని చూడండి, ఎలా రిమూవ్ చేస్తాం బ్యాక్గ్రౌండ్ చెప్పండి. ఈ బ్యాక్గ్రౌండ్ని ఎలా రిమూవ్ చేస్తాం? నాకు ఈ గ్లోబ్ ఒకటే కావాలి, బ్యాక్గ్రౌండ్ వద్దు. ఏ టూల్ మనకి పనిచేస్తుంది బాగా చెప్పండి. ఇది ఇప్పుడు మ్యాజిక్ వ్యాండ్. సపోజ్ నేను మ్యాజిక్ వ్యాండ్ వాడా. ఓకే, ఇక్కడ వెనకాల మనం ఒక కలర్ కూడా వేద్దాం, ఎందుకంటే ఇక్కడ ఎంతవరకు అది బాగా రిమూవ్ అవుతుందన్న తెలుస్తుంది. వ్యాండ్ అన్నాం కదా, నేను క్లిక్ చేస్తాను. చూడండి, మనకి ఇలా వచ్చింది. పనికిరాదు, ఇలా ఉండొద్దు. ఓకే, నాకు ఆ గ్లో కూడా వద్దు. ఓకే, ఇప్పుడు చెప్పండి, ఇంకా ఏం టూల్ వాడాలి చెప్పండి. బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ కూడా ఏం చేస్తుందంటే, ఇక్కడ ఈ పోర్షన్ని సరిగ్గా తీయదు ఇక్కడ, ఎందుకంటే అది ఫెదర్ అయిపోయింది కదా. చూడండి, ఇలాంటి కేసులు ఏం చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు, మీరు ఎలిప్స్ టూల్ తీసేసుకోండి, అంటే సర్కిల్. ఇది ఫిల్ వద్దు, జస్ట్ అవుట్లైన్ లాగా అందాక కనబడడానికి ఏదైనా కలర్ పెట్టుకోండి. సో ఇది పెడదాం, కాంట్రాస్ట్ ఉంది. ఓకే, సో ఈ సెంటర్ నుంచి నేను ఏం చేస్తానంటే షిఫ్ట్ పట్టుకొని ఇలా అన్నాను, అది సెంటర్ నుంచి రావట్లేదు. వెంటనే మళ్ళీ ఏం చేయాలి, ఆల్ట్ పట్టుకోండి, అది సెంటర్కి
వెళ్తుంది. ఓకే, ఇలా వెళ్ళినప్పుడు మీకు ఒక్కొక్కసారి అది ఎగ్జాక్ట్ సెంటర్ రాలేదనుకో, ఇది ఫామ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే దీన్ని మూవ్ చేసుకోండి. యారో మార్క్స్ ఉన్నాయి కదా. ఓకే డన్. సో దీన్ని కంట్రోల్ టీ అందాం. ఎస్. సో కొంచెం ఒక స్టెప్ అప్ యారో. డన్. ఎస్, ఇంకొంచెం తగ్గిస్తున్నాను. సో నైస్. రైట్. ఓకే డన్. చూడండి ఇక్కడ టిక్ మార్క్ చేశాను. ఇది మనకేంటి రెడ్ లైన్ వచ్చింది. దీన్ని నేను సెలక్షన్ కింద మార్చుకుంటాను. సో ఇంతకుముందు మీకు చెప్పాను. సో ఇలాంటి ఏంటంటే పెన్ టూల్తో ట్రేస్ చేయకూడదు, చాలా ఫూలిష్గా ఉంటుంది. రైట్, చాలా ఫూలిష్గా ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే చూడండి, కంట్రోల్ ప్రెస్ చేసి ఇందులో లెఫ్ట్ క్లిక్ చేయండి. సెలెక్ట్ అయింది కదా. సో ఇక్కడ సెలెక్ట్ అయింది, ఈ ఇమేజ్ మీదకి రండి. సో సపోజ్ మీరు డిలీట్ అన్నారనుకో, సెంటర్లో డిలీట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఇన్వర్స్ కొట్టాలి. సో ఇక్కడి నుంచైనా, లేదంటే మనం సెలెక్ట్లోకి వచ్చి ఇన్వర్స్ అన్నా పర్లేదు. ఓకే, సో నేను ఇన్వర్స్ అన్నాను. ఇన్వర్స్ ఏంటి ఏమైంది, ఈ సెలెక్షను బయట నుంచి లోపలికి యాడ్ అయింది. సింపుల్, డిలీట్ అనేసేయండి. సో కంట్రోల్ డి. చూడండి, ఇంత పర్ఫెక్ట్గా మనం ఏ టూల్ తోటి వస్తుంది మనకి రాదు. సో నేను బ్యాక్గ్రౌండ్ ఆపేసాను అండ్ ఈ అవుట్లైన్ కూడా తీసాను. పర్ఫెక్ట్. రైట్. సో ఒకవేళ మీకు ఇది కొంచెం ఇలా ఇలా ఉన్నట్టు అనిపించింది అనుకో, సపోజ్ మీకు అది కూడా మీరు తీసేద్దాం అనుకుంటున్నారు లిటిల్ బిట్. సో మళ్ళీ ఏం చేస్తారంటే దీన్ని కంట్రోల్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి. సో సెలెక్షన్ వచ్చింది కదా, సెలెక్షన్ని కొంచెం లోపలికి జరుపుతాం. ఎట్లా జరుపుతుంది, సెలెక్ట్లోకి వచ్చి మాడిఫైలో ఈ లోపల కదా ఇది, ఎస్, కాంట్రాక్ట్ తీసుకొని ఎన్ని పిక్సెల్స్ అది డిసైడ్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది. సో నేను ఒక 2 పిక్సెల్స్ ఇస్తాను ఇలాగా. ఓకే, 2 పిక్సెల్స్ ఓకే అన్నాను. చూడండి, సెలెక్షన్ జరిగింది. అలా మొత్తం జరుగుతుంది అనమాట లోపలికి ఇలాగా. చూసారా, సెలెక్షన్ని లోపలికి జరిగింది. ఓకే, సో ఇప్పుడు నేను చూడండి ఇలా డిలీట్ అన్నాను అనుకోండి, చూడు ఇది మనం డిలీట్ చేస్తాం అనమాట కదా. కానీ దీన్ని ఏం చేయాలి, ఇన్వర్స్, రైట్ క్లిక్, సెలెక్ట్ ఇన్వర్స్. ఇప్పుడు నేను చూడు డిలీట్ అంటున్నాను, ఆ పోర్షన్ పోయింది. ఓకే, కంట్రోల్ డి. పర్ఫెక్ట్ అనమాట. రైట్. ఇప్పుడు దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే డన్. అండ్ దీన్ని కూడా మీరు ఇమేజ్ సైజ్ చూసుకోండి ఒకసారి. ఇమేజ్ సైజ్ ఇది రెజల్యూషన్ అనేది తక్కువ ఉంది. సో నేను ఏం చేస్తాను, కంట్రోల్ జెడ్ బ్యాక్ వచ్చేసేయండి మళ్ళీ ఇక్కడికి. సో దీన్ని ఇమేజ్లోకి వచ్చి ఇమేజ్ సైజు ఇది 13 ఉంది, అవసరం లేదంతా, నాకు ఒక 7 అలా పెట్టుకుంటున్నాను. కానీ దీన్ని పెంచుకోవాలి, దీన్ని ఎలా ఉంచకూడదు. ఓకే, 300 అనమాట. ఎందుకంటే మనం ప్రింటింగ్లోకి తీసుకెళ్తున్నాం. ప్రింటింగ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసాం కదా, ఆ 300 రెజల్యూషన్ ఉంది. ఇమేజ్ ఏమో 272లో ఉంది, పనికిరాదు. సో ఓకే అన్నాను. సో ఫ్యాంటాస్టిక్. ఇప్పుడు దీన్ని కొంచెం నేను కలర్ని ఎన్హాన్స్ చేస్తాను. సో ఎట్లా చేస్తాం మనం, ఇమేజ్లోకి వచ్చి అడ్జస్ట్మెంట్స్లో, సో బ్రైట్నెస్, కాంట్రాస్ట్. చూడండి, ఇంతకుముందు నేను డిఫరెన్స్ చెప్పాను. అడ్జస్ట్మెంట్ లేయర్స్ ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఇదేంటంటే ఓవరాల్గా మొత్తం నేను కలర్ని అడ్జస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడి నుంచే చేసేస్తాను, అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో నేను బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సో బ్రైట్నెస్ అది ఉంది. సో నేను కాంట్రాస్ట్ని లిటిల్ బిట్ యాడ్ చేస్తున్నాను, ఒక 15. ఓకే డన్. నౌ డ్రాగ్ అండ్ డ్రాప్. గుడ్. సో నేను దీన్ని కూడా తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఉంది. ఇది లక్కీగా మనకి ఏంటంటే పిహెచ్జి. ఓకే, కాకపోతే దీని రిజల్యూషను చూద్దాం. ఇమేజ్ సైజు ఎస్ 11 ఎలా ఉంది. సో దీన్ని నేను ఒక 7 ఎలా పెడుతున్నాను. అండ్ దీని రిజల్యూషను 300. ఓకే, దీన్ని ఏం చేద్దాం అంటే కొంచెం అడ్జస్ట్మెంట్స్లో లిటిల్ బిట్ కాంట్రాస్ట్, ఎస్, ఒక 4-5. సో దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ పెట్టేశాను. అండ్ దీన్ని కూడా తీసేయండి, తీసి పెట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ పేజ్నే చేస్తున్నాను నేను. రైట్. ఫస్ట్ నేను ఈ కలర్ని మార్చేద్దాం. సో అందాక నేను ఒక కలర్ ఇస్తాను. అందాక నేను ఏంటంటే ఒక డైరెక్ట్ బ్లూ ఇచ్చేసాను నేను. సరే ఇది
ఇంక ఇది తీసేసుకోవచ్చు, అవసరం లేదు. కంట్రోల్ డి, రైట్. సో దీన్ని నేను గ్రేడియంట్ ఇస్తాను తర్వాత. అందాక నేను జస్ట్ అలా పెట్టాను. ఈ లేయర్స్ని ఏంటంటే అనవసరంగా కదలకుండా లాక్ చేసేసాను. ఓకే, నా లేఅవుట్ ప్రకారం ఏంటంటే నాది ఈ గ్లోబ్ మొత్తం ఈ మధ్యలో పెట్టను నేను, జస్ట్ ఇలా అనమాట, ఇలా ఇంతే. ఓకే, దీన్ని సైజ్ చిన్న చేసేద్దాం. కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్. చూడండి, ఒక్కొక్కసారి షిఫ్ట్ మీ వెర్షన్ బట్టి షిఫ్టా వితౌట్ షిఫ్ట్ అన్నది డిస్కస్ చేసుకోండి, రైట్. సో నేను దీన్ని ఇలా పెట్టేశాను. ఎస్, లోగోలో పెట్టేశాను అందాక. ఇప్పుడు చూడండి, దీన్ని ఈ గ్లోబ్ మీద ఇలా వచ్చినట్టు చేయాలి కదా సార్. గ్లోబ్ని అయితే ప్రాపర్గా ప్లేస్ అనేది సెట్ చేసి పెడదాం. ఎస్, సెంటర్ పర్ఫెక్ట్. స్మార్ట్ గేట్స్ అనేది చూపించింది. గ్లోబ్ని లాక్ చేసేయండి. సో ఇది కూడా కదలదాం. ఇదేంటిది, ఇది లోగో లాక్ చేసేసేయండి. సో దీంతో కూడా పని లేదు ప్రజెంట్, రైట్. ఇక్కడ ఉన్నాం మనం. దీన్ని తీసుకుని ఇలా వచ్చేసేయండి. ఓకే, దీన్ని కంట్రోల్ టీ ట్రాన్స్ఫార్మ్ టూల్, సైజులో తగ్గించండి. ఓకే, ఇప్పుడు దీనికి ఏంటంటే ర్యాప్ అవ్వాలి అది. ఇప్పుడు గ్లోబ్ మన కింద నుంచి కనబడాలి ఇందులో నుంచి. సో దీన్ని ఒపాసిటీలు తగ్గించండి. అంటే మనకు వర్క్ చేసినప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట అది. ఓకే, తర్వాత మళ్ళీ పెంచుకోవచ్చు. దీన్ని కంట్రోల్ టీ. సో మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ చేయండి, మనకి ఆప్షన్స్ వస్తాయి. ర్యాప్, పర్స్పెక్టివ్, డిస్టార్షను, స్క్యూ, రొటేటివ్, ఇవన్నీ. ఇందులో నేను ర్యాప్ని వాడుతున్నాను. ర్యాప్ ఏంటంటే ఇలాగ మెష్ లాగా వస్తుంది, గ్రిడ్ లాగా అనమాట. ఇది ఏం చేస్తుందంటే, ఏది మనం వాటర్ని లిక్విడ్ని ఎలా అయితే కిందకి ఎలా జారుతుందో అలాగది క్రియేట్ చేస్తుంది. చూడండి, నేను ఈ పాయింట్స్ని ఇలా సెలెక్ట్ చేసుకుని నేను ఇలా అంటున్నాను. చూడండి, ఓకే. సో పర్ఫెక్ట్, రైట్. ఇది ఏం చేస్తుంది, ఇది ర్యాప్ చేస్తుంది అనమాట. ఓకే, డన్. అందుకే ఫోటోషాప్ ఏంటంటే వర్క్ చేస్తుంటేనే మీకు వస్తుంది అది. ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఉంటే ఏంటంటే మీరు ఆప్షన్స్ అన్నీ, అందులో ఉన్న ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఓకే, గ్లోబ్కి ఇలా పట్టినట్టుగా ర్యాప్ అయినట్టుగా వచ్చింది. ఎస్, ఓకే, డన్. ఫ్యాంటాస్టిక్. సో మీరు ఓకే అనుకుంటే, సాటిస్ఫై అయితే దీన్ని టిక్ మార్క్ని క్లిక్ చేసేసండి, వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకవేళ ఇది ఎక్సెస్ ఏదైనా కొంచెం బయటకు వచ్చినట్టు ఉందనుకో, సో మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ గ్లోబ్ని కంట్రోల్ పట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి. చూసారా, ఈ గ్లోబ్ కంటే ఇది ఎక్స్ట్రా ఇది ఉందన్నమాట. దీన్ని డిలీట్ చేసేద్దాం. సో మనం గ్లోబ్ని బేస్ చేసుకొని సెలెక్షన్ చేసాం, కానీ ఇక్కడ నేను ఏం చేస్తానంటే సపోజ్ డిలీట్ అంటాను. సో అది ఇన్వర్స్ అనమాట. ఓకే, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను సెలెక్ట్ ఇన్వర్స్, సో డిలీట్, అది అయిపోయింది. కంట్రోల్ డి. సో పర్ఫెక్ట్, దీని మీదకి వచ్చింది. ఓకే, ఇక్కడ దీని ఒపాసిటీని పెంచేద్దాం.
సరే, పర్ఫెక్ట్. యాక్చువల్గా లిక్విడ్ చూడండి, లిక్విడ్ ఆ హార్డ్ సర్ఫేస్ మీద వెళ్ళినప్పుడు కొంచెం మనకి ట్రాన్స్పరెన్సీ ఉంటుంది యాక్చువల్గా అయితే. అది కరిగి మెల్ట్ అయ్యి కిందకు వస్తుంటుంది కదా, లిటిల్ బిట్ వెనకాలనే టెక్చర్ కనబడుతుంది. అది ఆప్షనల్, మనం పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పెట్టుకోవచ్చు. మరి అది థిక్గా ఉంది ఎట్లా కనబడుతుంది అంటే మన ఇష్టం. కానీ నేనైతే ఏం చేస్తానంటే కొంత అలా పెడుతున్నాను, అంటే కొంచెం కనబడితే రియల్గా ఉంటుంది, బిలీవబుల్గా. సో దీన్ని చాక్లెట్ లిక్విడ్ ఫ్లో, సో ప్రాపర్ నేమ్ ఇవ్వండి అని. ఇక్కడ నేను కంట్రోల్ లెస్ అంటున్నాను. డన్. సో మనం ఇక్కడ దాకా చేసేసాం. ఒకసారి కంట్రోల్ ఎస్ అంటున్నాను. నెక్స్ట్ మనం ఈ గ్లో అక్కడ ఉండేది డిలీట్ చేసాం కదా, అవన్నీ క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడికి వచ్చి మనం దీని మీద డబుల్ క్లిక్ చేయండి. కొంచెం జూమ్ చేస్తాను. అది హెచ్విఎస్ అంటే కొంచెం కనబడుతుంది. ఎస్, ఇది గ్లోబ్. అచ్చా, దీనికి నేమ్ ఇవ్వలేదు, అందుకే ఎదుర్కొంటున్నాం. గ్లోబ్. సో మనం డబుల్ క్లిక్ ఇస్తే లేయర్ స్టైల్ అనేది వస్తుంది, రైట్. ఇందులో అవుటర్ గ్లో, ఇట్ ఈస్ అవుటర్ గ్లో. కాకపోతే ఇది చేంజెస్ అనేవి చేసుకోవాలి. నేను ఈ కలర్ కాకుండా దీన్ని ఇలా తీసుకుంటాను. తీసుకుందాం మీడియం సైజు. ఎస్, తీసుకొని దీన్ని ఓకే అని. ఇప్పుడు దీన్ని చూడండి, దీని ఒపాసిటీ 50 ఉంది, అండ్ దీని సైజు స్ప్రెడ్నెస్ తగ్గిస్తున్నాను. స్ప్రెడ్నెస్ తగ్గించి ఈ సైజుని మనం ఇలా పెంచుకుంటే ఏంటంటే ఆ స్మూత్నెస్ అన్నది వస్తుంది అనమాట. ఓకే, నేను దీన్ని ఒక 100 పెడతాను, పెట్టి స్ప్రెడ్నెస్ తగ్గిస్తాను. సో అలాగా. ఓకే, ఒపాసిటీ అన్నది సరిపోద్ది. సో డన్. సో ఓకే, ఓకే ఇలా వచ్చింది. దీన్ని కూడా లాక్ చేసేసి ఇప్పుడు దీనికి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ని మిద్దాం మళ్ళీ. సో నేను ఈ డార్క్ అండ్ ఈ డార్క్, ఎస్ ఇలా తీసుకుంటాను. సో ఓకే అన్నాను. సో ఇది మొత్తం వచ్చిందనమాట, ఎందుకంటే ఇది సెలెక్ట్ చేయలేదు. నేను కంట్రోల్ పెట్టి క్లిక్ చేశాను, అండ్ నేను ఇలా అంటున్నాను. ఓకే, రివర్స్లో అంటాను ఒకసారి. బయట నుంచి ఎస్, దిస్ ఇస్ నైస్. ఎందుకంటే ఈ గ్లో కూడా కనబడాలి కదా ఇందులో వచ్చి. సో ఇక్కడ కూడా షైనింగ్ వచ్చింది. సో గుడ్. కంట్రోల్ డి సెలెక్ట్, అండ్ దీన్ని లాక్ చేసేద్దాం బ్యాక్గ్రౌండ్. ఇది బీజీ. ఓకే, డన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ తీసుకురావాలి నేను. అందుకే ఇక్కడ చూడండి, ఇది ఈ పేజ్ అన్నది అందాక విజిబిలిటీ ఆఫ్ చేసేయండి. నేను అది పొరపాటున అది కూడా ప్రింటింగ్లోకి వెళ్ళిపోద్ది, రైట్. అందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను అన్నీ పెట్టాను. ఓకే, సో కంట్రోల్ ఎస్. ఇదేంటంటే ఇంట్రొడ్యూసింగ్ ది రాయల్ ట్రెండీ చాక్లెట్, ఇంట్రొడ్యూసింగ్ century gothic, రైట్.
ఇంట్రోడ్యూసింగ్ రైట్ అరౌండ్ ది గ్లోబ్. సో అరౌండ్ ది గ్లోబ్కి ఏం చేస్తానంటే నేను దీని చుట్టూ ఇలా టెక్స్ట్ని వేద్దాం. దానికోసం నేను మళ్ళీ ఏం చేస్తున్నాను, ఎలిప్స్ టూల్ తీసుకున్నాను. సో ఇక్కడి నుంచి షిఫ్ట్ పట్టుకొని ఆల్ట్ పట్టుకొని ఇలా ఉండాలి రైట్, ఇలా తీసుకున్నాను. సో దీన్ని మూవ్ చేద్దాం. ఎస్, ఇది లైన్ చిన్నగా ఉండడం వల్ల తెలియట్లేదు. ఇది ఒక 5 ఇద్దాం. దీన్ని మూవ్ చేద్దాం ఇట్లా. ఓకే డన్. సో ఇక్కడ ఈ టెక్స్ట్ టూల్ తీసుకొని దీని మీద ఇలా క్లిక్ చేసేసాను. ఇలా క్లిక్ చేసేసి అరౌండ్ ది గ్లోబ్ అరౌండ్ ది గ్లోబ్. నేను దీన్ని డబుల్ స్పేసింగ్ ఇస్తాను. Done. ఓకే, సో కింద మనం ఆ లైన్ని ఆపేసేయచ్చు, కంట్రోల్-C రైట్. ఇంకా ఇందులోంచి నేను కొంత టెక్స్ట్ని తీసుకుంటాను. ఇక్కడ నేను వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి టెక్స్ట్ కూడా కొంత నేను డౌన్లోడ్ చేశాను. సో అందులోంచి ఒక లైన్ తీసుకుంటాను. ఇవన్నీ అరౌండ్ ది గ్లోబ్ వాళ్ళ అడ్రసెస్ అన్నమాట ఇవన్నీ. సో నేను ఏం చేస్తానంటే అవార్డ్ విన్నింగ్ చాక్లెట్ కంపెనీ అన్నది వాళ్ళు పెట్టుకున్నారు. సో కంట్రోల్-C. సో నేను ఏం చేస్తానంటే నేను అవార్డ్ విన్నింగ్ న్యూ జనరేషన్ చేంజ్ చేస్తున్నాను. న్యూ జనరేషన్ చాక్లెట్ కంపెనీ రైట్. ఇలా 2 లైన్స్లో పెడుతున్నాను. సో ఏ క్యాప్స్ పెడుతున్నాను, అవార్డ్ విన్నింగ్ న్యూ జనరేషన్ చాక్లెట్, C మళ్ళీ క్యాప్స్ ఉండాలి, అండ్ కంపెనీ క్యాప్స్ ఉండాలి. ఓకే, అండ్ దీన్ని సైజు, ఫాంట్ సైజు కొంచెం మనం తగ్గించుకుందాం. మీకేంటంటే దేన్ని మనం ఫస్ట్ చదవాలి, దేని తర్వాత ఏది వస్తుంది, ఏది ఇంపార్టెంట్, బోల్డ్ ఏం తీసుకోవాలి. యాక్చువల్ మనకి అది టైపోగ్రఫీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఫాంట్స్ గురించి, అందులో మనకు అర్థమవుతుంది. ఇంకా అది మనకి ఇంకా రాలేదు. కంట్రోల్-S రైట్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇంట్రొడ్యూసింగ్ దగ్గర స్పెషల్గా దాన్ని అంటే ఏంటి, వీళ్ళు పరిచయం చేస్తున్నారు ప్రపంచానికి అందరికీ కదా. సో నేను దీన్ని కొంచెం స్పెషల్గా ట్రీట్ చేస్తాను. నార్మల్గా టెక్స్ట్ కాకుండా దీనికి చిన్న
అయ్యా హైలైట్ చేద్దాం. ఎట్లా చేయొచ్చు, మనం చిన్న రెక్టాంగిల్ థ్రెడ్ చిన్నది ఇలా ఇచ్చేసి alright, ఇందులో నుంచి చూడండి, విత్ ఇన్ ప్రొడక్ట్స్ నుంచే మీరు కలర్స్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. అది ఇంతకుముందు మనం కలర్ థియరీలో చెప్పుకున్నాం, ఇది ఎన్లాగ్ కలర్స్, కాంట్రాస్ట్ కలర్స్. సో ఎన్లాగ్ని అంటే సేమ్ ఫ్యామిలీ ఫీల్ని క్రియేట్ చేస్తుంది. మనం అలా కాకుండా రెడ్లు ఇంకా వేరే ఏదైనా గ్రీన్లు అలా తీసుకున్నాం అనుకో, చాక్లెట్కి దానికి సంబంధం ఉండదు, రైట్? ఓకే, డన్. అవుట్లైన్ తీసేద్దాం. తీసేసి సో మనం ఇలా జూమ్ చేస్తే ఈ పాయింట్స్ అనేవి కనబడతాయి. మీరు చిన్న బాక్స్ వేసారనుకో ఆ పాయింట్స్ కనబడవు, అంటే అక్కడ ఉంటాయి. ఇదేంటి ఇందాక పాయింట్లు కనబడి ఇప్పుడు కనబడట్లేదు అనుకుంటాం, జూమ్ చేస్తే కనబడతాయి అనమాట, రైట్? ఓకే, డన్. సో దీని మీద నేను దీన్ని ఎస్, సో లేయర్ని పైకి వేసేద్దాం. అండ్ దీన్ని రెక్టాంగిల్ కూడా సైజ్ దీనికి సరిపోయేటట్టుగా పెడదాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని లింక్ పెట్టేసి సో దీన్ని అలైన్ చేసేసేయండి. పర్ఫెక్ట్, రైట్? ఎక్సలెంట్. ఇప్పుడు నేను ఈ టెక్స్ట్ అన్ని సెలెక్ట్ చేసుకొని మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చూడండి ఇలా సెలెక్ట్ చేస్తున్నాను. సో ఈ కింద సెంటర్లో ఉంది, ఇలా ఇచ్చాను, దానికి రిలేటెడ్ అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి. సో దీన్ని ఇలా వేసేయండి. సో ఇది ఎందుకు అవ్వలేదంటే లాక్ చేస్తాం ఇందాక లోగోని, సో అందుకు అది వెళ్ళలేదు. మరొకసారి ఇలా ఉందాం. పర్ఫెక్ట్, రైట్? సో అలా అలైన్ చూసుకోవాలి, ప్రతి చిన్నదాన్ని కూడా కేర్ చేయాలి. మీకు రెడీగా ఎవరైనా సడన్గా మీకు జాబ్ వర్క్ ఇచ్చారు చేయమని, అప్పుడు ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట, రైట్? అండ్ అవార్డ్ విన్నింగ్ న్యూ జనరేషన్ చాక్లెట్ కంపెనీ అండ్ అరౌండ్ ది గ్లోబ్. ఓకే, సో కంట్రోల్ ఎస్. అంతే, ఫ్రంట్ పేజ్ అంటే చాలా ప్రౌడ్గా వాడు చాక్లెట్ లోగో ఇచ్చుకున్నాడు అండ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఇది ఏంటంటే అవార్డ్ విన్నింగ్ చాక్లెట్ కంపెనీ, సరే, అరౌండ్ ది గ్లోబ్. అండ్ ఇక్కడ ఈ ఎక్సెస్ ఉంది చూడు, ఇది యాక్చువల్గా మనకి ఇది ప్రింటింగ్లో కట్ అవుతుంది, ఇలాగా ఇదంతా ఇలా కట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను జేపీఈలో సేవ్ చేసినప్పుడు ఇది కూడా వచ్చేస్తుంది కదా. సో చూడడానికి బాగుండదు కాబట్టి దీన్ని తీసేస్తున్నాను, ఆ ఎక్స్ట్రా పార్ట్ని. వెరీ చాక్లెట్, యా గ్లోబ్ కదా. సో గ్లోబ్ దగ్గరకు వచ్చి దీన్ని అన్లాక్ చేసి చూడండి, దీన్ని ఎలా డిలీట్ చేస్తానంటే ఈ బ్యాక్గ్రౌండ్ ఉంది చూడు ఇక్కడ, ఇది ఈ బ్లూ. సో దీన్ని కంట్రోల్ కొట్టి ఇలా సెలెక్ట్ చేశాను. ఓకే, ఇది ట్రిమ్ చేసింది అంటే సెలక్షన్ వచ్చింది దాంట్లోంచి. ఇక్కడికి వస్తాను, నేను గ్లోబ్ దగ్గరకు వచ్చాను. గ్లోబ్ దగ్గరకు వచ్చి సపోజ్ నేను డిలీట్ కొడితే ఏమవుతుంది, గ్లోబ్ డిలీట్ అవుతుంది. సో మనం ఇన్వర్స్ ఇవ్వాలన్నమాట. సో రైట్ క్లిక్ ఇచ్చి సెలెక్ట్ ఇన్వర్స్ అంటున్నాను. ఇన్వర్స్ అంటే ఏమవుతుంది, ఆ ఎక్స్ట్రా పీస్ అనేది పోయింది. మనం మాన్యువల్గా ఇవ్వడం కంటే అది చాలా ప్రాపర్గా కట్ చేసింది, రైట్? డన్. కంట్రోల్ ఎస్ అండ్ కంట్రోల్ హెచ్ అంటే రోలర్స్ అన్నీ హైడ్ అవుతాయి. ఇప్పుడు చూసుకోండి, ఇది ఫ్రంట్ పేజ్ అనమాట, రైట్? కొన్ని కార్పొరేట్ డిజైన్స్ అంటే హంగామాగా మొత్తం ఏముండవు, చాలా నీట్గా ఉంటాయి, రైట్? కమర్షియల్ రెస్టారెంట్స్ ఇలాంటి చిన్న చిన్నవి అయితే వాడు హంగామా చేస్తాడు. సో దీన్ని నేను కంట్రోల్ ఎస్ అని ఒక సేవ్ చేస్తాను ఫైలు, సేవ్ యాజ్. ఇప్పుడు దీన్ని నేను బ్రోచర్ చూడండి ఎలా సేవ్ చేస్తానంటే 1 and 4 pages. ఇంకా ఫర్ మనం డిజైన్ చేయలేదు, కానీ నేమ్ అనేది రెండు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి బ్రోచర్ 1 and 4 pages, PSD అండ్ డెస్క్టాప్ సేవ్. దెన్ ఫైలు సేవ్ యాజ్ కాపీ, JPEG అండ్ సేవ్. సో ఓకే, అండ్ నేను PNG కూడా సేవ్ చేస్తాను. PNG ఏమవుతుందంటే ఈ బ్లూ ఇచ్చాను చూడు లైట్ కట్ మార్క్స్ అవన్నీ బ్లీడ్ ఏరియా అది లేకుండా మనకు చూపిస్తుంది అనమాట. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇలా ఆపేసుకొని ఇక్కడ సమ్ కలర్ ఏదో ఉంది, ఐసోలేట్ లేయర్స్. సో
ఎస్. ఎస్, ఇక్కడ ఏంటంటే ఈ గ్లోబు అది వచ్చింది అది. సో దాన్ని మనం సార్ కొంచెం సెట్ చేద్దాం. ఓకే, సో ఓకే, సో కంట్రోల్ ఎస్. సో దీన్ని ఫైలు అండ్ సేవ్ యాజ్ కాపీ అండ్ చూడు పిఎన్జి ఒకటి సేవ్ చేశాను, సేవ్ అన్నాను. సో ఓకే, అండ్ పీడిఎఫ్ సేవ్ యాజ్ కాపీ ఈజ్ పీడిఎఫ్. ఓకే, ఈ ఫైల్ ఫార్మాట్ సెండ్స్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, పీడిఎఫ్ ఏంటి అవి ఏంటని. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని ఒక ఫోల్డర్లో వేస్తున్నాను. ఇది బ్రోచర్ పేజెస్ అన్నాను. సో ఇవన్నీ బ్రోచర్కి సంబంధించిన పేజెస్. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ ఇందులో పెట్టేశాను. ఓకే, చూడండి ఇది మనకి ఒక్కొక్కటి చూపిస్తుంది. ఇది పిఎన్జి అండ్ జేపెగ్. చూడు ఇది మనకి ఇది జేపెగ్. ఇది మనకి ఏంటంటే పిఎన్జి ఆ చుట్టూ ఏమీ లేకుండా. సో ఇదేంటంటే ఇది ఎందుకు ఇలా కనబడుతుందంటే దీనికి ఇచ్చిన గ్లో అనమాట. సో మొత్తం చూపిస్తుంది. యాక్చువల్గా ఇది రాదు, ఇది కట్ అవుతుంది. ఇది కూడా రాదు, రైట్? ఎంత నీట్గా ఉంచండి. నెక్స్ట్ ఇది పీడిఎఫ్. సపోజ్ మనం దీన్ని ప్రింటింగ్ వాడుకున్నాం అనుకో, ఈ పీడిఎఫ్లో ఇవ్వాలి. సో ఇలా అనమాట. చూసారా, ఈ మధ్యలోకి ఇలా ఫోల్డ్ అవుతుంది. ఈ వైట్ స్పేస్ ఏమి రాదు, ఈ వైట్ స్పేస్ అని తెలియకుండా ఎంత బిలీవబుల్గా ఎంత నీట్గా ఉందో చూడండి. ఓకే, సో ఇట్లా చేయాలి. ఫస్ట్ పేజ్ అన్నది మీకు చూపించాను. సో మీరు కూడా ఇలాగే చేయండి.